తీసుకుంటారా లోపల ఆయన దర్శనానికి వెళ్తున్నారు. యూనివర్సిటీకి సంబంధించి అన్ని మతాలను మనం గౌరవించాలి. చర్చికి వెళ్తే వాళ్ళ విధి విధానాలు నేను పాటిస్తాను. మసీదుకి వెళ్తే వాళ్ళ విధి విధానాలు నేను పాటిస్తాను. గుడికి వెళ్తే విధి విధానాలు పాటిస్తాను. సో కొన్ని వాళ్ళ విధి విధానాల్లో సంతకాలు పెట్టాలి, కూర్చోవాలని, వాళ్ళ పైన కూర్చోవాలని, మహిళలు ఒక సైడ్ కూర్చోవాలంటారు. అవన్నీ మనం గౌరవిస్తాం, పాటిస్తాం. అది మాజీ ముఖ్యమంత్రి గారు పులివెందుల ఎమ్మెల్యే గారు కూడా పాటిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. లడ్డు వివాదం నేపథ్యంలో ఆయన మాత్రం దీక్ష రూపంలో కలిసి మాజీ స్పీకర్ ఆవుకు పోషకాహార లోపం ఉంది, అందుకనే దానికి నేను ఎలా సమాధానం చెప్పను అంటే ఆయన ఒప్పుకుంటున్నారా? దయచేసి మీడియా మిత్రులు అందరూ అడగవచ్చు. అంటే మాజీ స్పీకర్ గారు ఒప్పుకుంటున్నారా కల్తీ జరిగిందని సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇప్పుడు మీడియా మిత్రులందరూ కూడా తెలుసు, మీరు కూడా 5 సంవత్సరాలు తిరుమలకి వెళ్ళి పాదయాత్రలో ఎవరు కలిసినా నాణ్యత లేదు, లడ్డు పాడైపోతుంది, భోజనం సరిగా లేదు, అసలు టీటీడీ విధి విధానాలు సరిగా లేదు అని చెప్తున్నారు. నిన్న మొన్న కూడా వీడియో బయట వైవి సుబ్బారెడ్డి గారు అన్ని పెంచుదాం.